హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను సింపుల్గా ఆలూ పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఉడికించుకున్న ఆలూను మ్యాష్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును వేసుకోవాలి. అందులోనే కొద్దిగా గరం మసాలా, చిటికెడంత పసుపు, సగం స్పూన్ ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఎటువంటి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకుంటే మనకి ఈ మిక్చర్ రెడీ అయిపోతుంది. నేను ముందుగా చపాతీ పిండిని రెడీ చేసి పెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టడం వల్ల చపాతీ అనేది స్మూత్గా వస్తుంది. అందుకోసం నేను ముందే నానబెట్టి పెట్టుకున్నాను. సో మనం కొద్దిగా తీసుకొని ఒక చిన్న సైజ్ చపాతీలాగా రుద్దుకోవాలి. అందులోకి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఆ చపాతీలో మధ్యలో పెట్టుకొని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కడ మనం పెట్టుకున్న మిశ్రమం అనేది బయటికి రాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకొని దాన్ని ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక రిక్వెస్ట్ అండి, నేను నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను ముందుగా తయారు చేసుకున్న ఆ ముద్దను నిదానంగా ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఒత్తుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేసామంటే లోపల ఉన్న మిశ్రమం అంతా బయటికి వచ్చేస్తుంది. అలా కాకుండా నిదానంగా ఒత్తుకుంటే లోపల అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది, బాగుంటుంది, బయటికి రాకుండా. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇంత మందంలో ఒత్తుకుంటే మన పరాటా అనేది బాగుంటుంది. దీనిని నేను ఇప్పుడు పెనం మీద వేసి కాల్చుకుంటాను. సో నేనైతే దీనిని నూనెతో కాల్చుకుంటున్నాను. మీరు కావాలంటే నెయ్యి లేదా బటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అది పూర్తిగా మీ ఆప్షనల్ అన్నమాట. సో నేను నూనెతో కాల్చుకుంటున్నాను. దీనిని కాల్చుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువగా మంట పెట్టారంటే పైనంతా కుక్ అవుతుంది, కానీ లోపల ఉన్న స్టఫ్ మాత్రం పచ్చిగా ఉంటుంది. తినేటప్పుడు కూడా పచ్చిగా తగులుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే లోపల అంతా నీట్గా నిదానంగా కుక్ అవుతుంది. తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మొత్తం ఈవెన్గా కుక్ అవ్వడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను దీనిని పెరుగు పచ్చడితో సర్వ్ చేసుకుంటాను. దాంతో తింటే చాలా బాగుంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.